అటు చూస్తే ఎన్నికలు ఎన్నో రోజులు లేవు. పనులన్నీ చకచకా జరిగిపోవాలి. దశాబ్దాలుగా నలుగుతున్న కథలన్నీ కంచికి చేరాలి. కాదు కాశీకి, తరువాత మధురకి చేరాలి. అంతేనా? ఇంకా ఎక్కడెక్కడికి చేరాలో కూడా తెలియాల్సి ఉంది. తప్పొప్పులు చారిత్రక సమాధులైతే వాటిని తవ్వి తీసే కాలం ఇది. కాలానికి న్యాయానికి మధ్య జరుగుతున్న ఈ మదనంలో ఇంకెన్ని అయోధ్య, కాశీ, మధురలు బయటపడతాయో తేలాల్సి ఉంది. कि विदेशी आक्रमकों ने लगभग 3500 मंदिर तोड़े। उनमें से केवल 3 मंदिरों के निशान हम मिटाना चाहते हैं। इस विवाद को आप कभी भी हिंदू मुस्लिम विवाद मत समझना। आक्रमण के इन सारे निशानों को नष्ट करने के लिए केवल 3 मंदिर मांगे। सब कुछ शांति से होने वाला है। मेरा देश बदल रहा है। ఫిబ్రవరి 4న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవిందదేవ్ గిరిమహారాజ్ చెప్పిన మాటలివి. భారతదేశంలో ఆక్రమణకు గురైన ఇతర దేవాలయాల్ని విముక్తి చేయాలనే కోరిక తమకు లేదని ఆయన స్పష్టంగానే చెప్పారు. పేరు పెట్టకుండానే అయోధ్య రామమందిరం, జ్ఞానవాపి, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడారాయన. 3 దేవాలయాలు విడిపిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవడం లేదని అన్నారు. ఈ 3 దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్తు బావుంటుందని, శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మరిచిపోతామని గోవిందదేవ్ గిరిమహారాజ్ వెల్లడించారు. అయితే ఈ మాటల్లో మార్పేమీ ఉండదా? ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనవరి 22 ప్రపంచ హిందువులకి అత్యంత ఆనందాన్ని పంచిన దినం. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ సంస్కృతిని, భారతదేశంలో మత సామరస్యతను ఎలుగెత్తి చాటిన శుభశకునం. 100 ఏళ్ల చరిత్రకు రెక్కలొచ్చి, దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికి, రాముడు పుట్టింట్లో రాములల్లాకు ప్రాణప్రతిష్ఠ జరిగిన అపూర్వ దినం. అయితే ఆ రోజు జై శ్రీరామ్ నినాదాలతో పాటు మరో స్లోగన్ కూడా వినిపించింది. అది పాత స్లోగన్ని కుదించి కొత్త ఉత్సాహంతో రగులుకున్న నినాదం. అభీ కాశీ మధుర బాకీ హే, అంటే అయోధ్య కంటి ముందు ఉంది, ఇప్పుడు కాశీ మధుర దేవాలయాల వ్యవహారం తేలాల్సి ఉంది అనే నినాదం. అయితే అయోధ్య తర్వాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కొచ్చేసినట్టే కనిపిస్తోంది. ఇక మధుర కథ కూడా కంచికి చేరితే నినాదంలో మరో దేవాలయం ఎలాగూ లేదు. 3 చాలు, మరొకటి అడిగే ప్రసక్తే లేదని కూడా తేలిపోయింది. అలాగని ఇదే చివరి స్లోగన్ అని చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే టెంపుల్ రన్లో కొత్త స్లోగన్ చేరవచ్చనే అభిప్రాయాలు భారీగానే ఉన్నాయి. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపించాయన్నది వాస్తవం. బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదం ఊపందుకున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు వారణాసిలోని జ్ఞానవాపి మసీద్, మధురలోని షాహీ ఈద్గా అనే 2 మసీదుల కేసుల్ని సీరియస్గా తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అయితే సెప్టెంబర్ 1991లో భారతదేశంలో ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991 రూపుదిద్దుకుంది. దీన్ని బట్టి భారతదేశ వ్యాప్తంగా 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని చట్టంలో పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ఈ చట్టం మాట పక్కన పెడితే చరిత్రను తిరగతోడి జరగాల్సిన సనాతన స్థాపన అనేది ముందు వరుసలో నిలిచిందనే వాదనలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది. కాశీలోని జ్ఞానవాపి మసీదు అండర్ గ్రౌండ్లో పూజలు చేసుకోమని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. వెంటనే అక్కడ పోలీసు బందోబస్తు మధ్య పూజలు మొదలయ్యాయి. అయితే దీనిపై మసీదు సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కింది భాగంలో ఎలాంటి దేవతా విగ్రహాలు లేవంటూ వాదనలు మొదలుపెట్టింది. అయితే జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతలున్నారనే వివాదం ఇప్పటిది కాదు. దాదాపు 40 ఏళ్ల నుంచి కొనసాగుతున్న అంశం. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏడాది క్రితమే కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత కాశీనగరం మేల్కొన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మధుర, బృందావనం, విద్యావాసినీధామ్, నైమిషిధామ్ దేవస్థాన యాజమాన్యాలు సైతం మేల్కుంటున్నాయని చెప్పుకొచ్చారు. లఖనవూలో భాజపా రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్ని ప్రారంభించుకున్నామని, 1,00,000 మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించిందని ఆయన తెలిపారు. రామమందిర నిర్మాణం తర్వాత కాశీనగరం మేల్కొంది. మధుర, బృందావనం వంటి మరిన్ని తీర్థక్షేత్రాలు కూడా
భవిష్యత్తులో మేల్కొంటాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఈ మాటలు టెంపుల్ రన్లో రాబోయే జాబితాను తెలియజేస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్లో ఉన్న మహాభారతం నాటి స్థలం విషయంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహాభారత ఇతిహాసంలో కనిపించే లక్షగృహ ఉన్న ప్రదేశంగా హిందువులు భావిస్తున్న 100 బిఘా భూమిని ఆక్రమించారని ఆరోపిస్తున్న వ్యాజ్యంలో కోర్టు కీలక ఉత్తర్వులు వెల్లడించింది. 53 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ వ్యాజ్యంలో ముస్లిం పిటిషనర్ల వాదనలని కోర్టు తోసిపుచ్చింది. బాగ్పత్లోని జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి దీనిపై ఫిబ్రవరి 5న తీర్పుని వెలువరించారు. బాగ్పత్ జిల్లాలోని బర్నావా గ్రామంలో హిండన్, కృష్ణీ నదుల సంగమానికి ఆనుకుని ఉన్న పురాతన మట్టి దెబ్బపై సూఫీ సెయింట్ బద్రుద్దీన్ షా సమాధి, శ్మశాన వాటిక ఉన్న స్థలంపై చాలా కాలంగా వివాదం ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద రక్షిత ప్రదేశంగా ఉంది. 1970లో శ్మశాన వాటికకు సంబంధించి అప్పటి ముత్వల్లి అంటే సంరక్షకుడు ముకిం ఖాన్ హిందువులు భూమిని ఆక్రమించకుండా, సమాధుల్ని ధ్వంసం చేయకుండా, హవాన్ని నిర్వహించకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేస్తూ ల్యాండ్ బ్యాంక్ యాజమాన్యాన్ని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో స్థానిక పూజారి కృష్ణదత్ మహారాజుని ఈ కేసులో ప్రతివాదిగా చేశారు. పాండవుల్ని కాల్చివేసే ప్రణాళికలో భాగంగా దుర్యోధనుడు పాండవుల కోసం నిర్మించిన లక్షగృహ అనే రాజభవనం ఆ స్థలంలో ఉందని హిందూ పక్షం పేర్కొంది. ముస్లిం పక్షం సూఫీ సెయింట్ సమాధి 600 సంవత్సరాల నాటిదని, అతని మరణం తర్వాత ఒక శ్మశాన వాటికి కూడా వచ్చిందని, ఆ సమయంలో అది షా వక్ఫ్ ఆస్తిగా మార్చబడిందని హిందూ పక్షం వాదించింది. కాగా ఉన్న సాక్ష్యాధారాల్ని పరిశీలించి 1920లో ఈ వివాదాస్పద స్థలం వక్ఫ్ ఆస్తి అని, లేదంటే శ్మశాన వాటికని ముస్లిం పక్షం నిర్ధారించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఇప్పుడు దీనిపై ముస్లిం తరపు వారు ఉన్నత స్థాయి కోర్టును ఆశ్రయించనున్నారు. ఇక ఈ కోర్టు ఆదేశాల్ని పక్కన పెడితే చరిత్రలో ఈ భూభాగంలో వివిధ నాగరికతల చరిత్ర నిక్షిప్తమై ఉందని పురావస్తు నిపుణులు కూడా తెలిపారు. 2018లో ఏఎస్ఐ సర్వేలో కొన్ని కుండలు ఇక్కడ కనిపించాయి. అదే కుండల్ని పోలిన పాత్రలు మధుర, మీరట్, హస్తినాపూర్లో కూడా కనిపించాయని, ఈ నగరాలన్నీ నాటి మహాభారతంలో ప్రస్తావించబడ్డాయని చరిత్రకారులు కూడా చెబుతున్నారు. దీన్ని బట్టి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నాటి అవశేషాలు కనిపిస్తాయనే విషయంలో సందేహమే లేదు. కనుక భవిష్యత్తులో ఎక్కడెక్కడ పురాతన నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటిపైన పలు తీర్పులు వెలువడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో మధుర దేవాలయం అంశంలోనూ తాజాగా ఓ పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న మసీదు కింద హిందూ దేవాలయం ఉందనే సంకేతాలేమైనా ఉన్నాయా అంటూ సమాచార హక్కు చట్టం కింద ఒకరు సమాచారం కోరగా, ఈ ఆర్టీఐ ప్రశ్నకు ప్రతిస్పందనగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమాధానమిచ్చింది. మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయం గురించి 1920 గెజిట్లోని చారిత్రక రికార్డుల ఆధారంగా ఈ సమాచారాన్ని వెల్లడించింది. నవంబర్ 1920 గెజిట్ నుంచి ఒక సారాంశాన్ని జతచేస్తూ నాజుల్ అద్దెదారుల అధీనంలో లేని కత్రా మట్టిదెబ్బ భాగాలు గతంలో కేశవదేవ్ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత ఔరంగజేబు మసీదు కోసం ఉపయోగించబడినట్టు అందులో పేర్కొన్నారు. కృష్ణ జన్మభూమి ఆలయ సముదాయంలో కేశవదేవ్ ఆలయం కూడా ఒకటని, దాన్ని కూల్చేయడం గురించి నిర్దిష్ట సమాచారాన్ని దరఖాస్తుదారు కోరాడు. అయితే ఆర్టీఐ సమాధానంలో కృష్ణ జన్మభూమి అనే పదాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ మొఘల్ చక్రవర్తి వివాదాస్పద స్థలంలో గతంలో కేశవదేవ్ ఆలయాన్ని కూల్చివేశారని ధృవీకరించారు. కాగా శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిన్యాస్ అధ్యక్షుడు, న్యాయవాది అయిన మహేంద్ర ప్రతాప్ సింగ్ దీనిపై స్పందిస్తూ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు ఈ కీలకమైన సాక్ష్యాన్ని చూపిస్తాము అని అన్నారు. అయితే ఫిబ్రవరి 22న యూపీ హైకోర్టులో మధుర దేవాలయం విచారణ సందర్భంగా ఈ సాక్ష్యాలు కీలకం కానున్నట్టు హిందూ వర్గం వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య సాకారమయ్యింది. కాశీ, మధురలు సాధ్యమవుతాయని అనుకుందాం. దీనితో ఈ వివాదాలు ఆగుతాయా? వీటి తర్వాత ఎజెండా ఏంటి? చట్టం, న్యాయం ముందు వీటికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? లో సీతారాం గోయల్తో పాటు మరో 4 సంకలనం చేసిన హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్ అనే 2 సంపుటాల గ్రంథం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. గతంలో హిందూ దేవాలయాలుగా ఉండి కూల్చివేసి మసీదులుగా మార్చబడిన ఇలాంటి వేలాది మతపరమైన ప్రదేశాల గురించి ఆధారాలతో సహా ఈ పుస్తకంలో వివరణ ఇచ్చారు రచయితలు. ఈ సంఖ్య కనీసం 2000 పైమాటే.
మరి వీటన్నింటినీ తిరిగి దేవాలయాలుగా మార్చమనే విజ్ఞప్తులు కోర్టులకు చేరుకుంటాయా? లక్నోలోని కుతుబ్ మినార్, టైల్ వాలీ మసీదుపై కోర్టు కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. అందులోనూ అయోధ్యలో, కాశీలో వచ్చిన తీర్పులే వస్తాయా? ఒకవేళ అలా జరిగితే వాటి పరిష్కారాల కోసం కోర్టులు ఎలాంటి తీర్పులు వెలువరిస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలి. ఒకప్పుడు సంఘ్ పరివార్ నేతలు కూడా 3 దేవాలయాలు చాలు, మిగిలిన వాటి గురించి అడగమని చెప్పకపోలేదు. అయితే ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా చెప్పుకున్నట్టు 1991లో ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ఏర్పడింది. దీని ప్రకారం భారతదేశం స్వతంత్రం పొందిన నాటి నుంచి దేశంలోని ప్రార్థనా స్థలాల వ్యవహారంలో మార్పు ఉండదని, ఆగస్టు 15, 1947 తర్వాత సెప్టెంబర్ 18, 1991కు ముందు మతపరమైన స్థలం మార్పిడి జరిగిందనే కారణంతో దాఖలు చేయబడిన ఏదైనా ప్రొసీడింగ్ని పరిష్కరించవచ్చు, కానీ ఈ తేదీకి ముందు అటువంటి పెండింగ్లో ఉన్న ఏదైనా ప్రక్రియ నిలిపివేయబడుతుందని చట్టం పేర్కొంది. ఆగస్టు 15, 1947న ఉన్న స్థితిని కొనసాగించడానికి ఈ చట్టాన్ని రూపొందించినట్టు దీంతో స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు ఈ చట్టం కూడా కోర్టు గుమ్మం ముందు తీర్పు కోసం వేచి చూస్తోంది. 2022లో ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ చెల్లుబాటుని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ని సుప్రీంకోర్టు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దీన్ని పరిశీలిస్తోంది. మాజీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయతో సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్స్ని కలిపి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయడానికి భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చాలా సమయం ఇచ్చింది. కాగా ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్పై కేంద్రం ఇంకా తన స్పందనని దాఖలు చేయలేదు. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తుల బెంచ్ ముందు విచారణకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అయోధ్యలో రామమందిరం తర్వాత జ్ఞానవాపి మసీదు, మధుర వివాదానికి ఆజ్యం పోస్తున్నారని ఇప్పటికే సంఘ్ పరివార నేతలపై కొన్ని ఆరోపణలున్నాయి. కాకపోతే సంఘ్ నేతలు దీనిపై బహిరంగంగా స్పందించకపోయినప్పటికీ బీజేపీ నాయకులు కొందరు మాత్రం పలు దేవాలయాల పేర్లని ప్రస్తావిస్తున్నారు. అయితే సంఘ్ నాయకుల వ్యూహం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఏదైనా సమస్యను లేవనెత్తడం అవసరమని సమాజం భావించేటట్టు చేయడమే దాని పని. అందులో భాగంగా సంఘ్ ఏదైనా సమస్యని లేవనెత్తే క్రమంలో రాజకీయ అధికారం ద్వారా ఉన్నత స్థాయిలో స్వరం పెంచడానికి బదులుగా సమాజంలో చర్చను ప్రారంభిస్తుంది. అయోధ్య విషయంలోనూ అదే వ్యూహాన్ని అవలంబించిన సంఘ్ చివరికి సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు కాశీ, మధుర విషయంలో కూడా అదే వ్యూహంతో పనిచేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ సంఘ్ లక్ష్యాల్లో పెద్ద హిందూ దేశాన్ని విస్తరించాలి అన్నది ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ హిందూ సమాజానికి వివాదాస్పద దేవాలయాల్ని తిరిగి ఇవ్వడానికి కూడా వారి కార్యక్రమాల్లో ఒకటిగా చూడొచ్చు. అయితే దాని రూపం ఎలా ఉంటుందో అనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేయరు. ఒకప్పుడు హిందూ దేశంలో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో పొరుగు దేశాలపై భారత్ తన అధికారాన్ని స్థాపించడం సాధ్యం కాకపోవచ్చు. యూరోపియన్ యూనియన్ లేదంటే అమెరికన్ యూనియన్ తరహాలో ఒకప్పుడు భారతదేశంలో భాగమైన దేశాల్ని ఏదో ఒక పేరుతో ఒకే గొడుగు సంస్థ కిందకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అదే సాధ్యం కావచ్చు అనే భావనను భారతదేశం ఏదో ఒక రోజు తీసుకురావాలి. ఇదే సంఘ్ ఇప్పటికీ ఎప్పటికీ చేసే ప్రయత్నం. దానికోసం ఒక్కొక్కటిగా అన్నింటిలోనూ దానికి తగ్గట్టు మార్పు కోరుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ఒకవైపు బీజేపీ పరపతిని పెంచుకుంటుంటే మరోవైపు భారతదేశంలో పురాతన దేవాలయాల్ని తవ్వి తీస్తున్నారనే వాదనలున్నాయి. ఇక సీతారాం గోయల్ బృందం రచించిన హిందూ దేవాలయాలు వాట్ హ్యాపెన్ టు దెమ్ అనే పుస్తకం ప్రస్తావించిన వేలాది ప్రదేశాలకు సంబంధించిన ఆధారాల్ని సేకరించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ప్రార్థనా స్థలాల చట్టం 1991లో సవరణలు జరిగితే మరిన్ని దేవాలయాల వ్యవహారాలకు చట్టపరమైన అడ్డం కూడా తొలగిపోతుంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని ఆలయాలకు సంబంధించి వివాదం ఏర్పడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఈ పుస్తకంలో దేవాలయాల్ని కూల్చివేసి మసీదుల్ని నిర్మించినట్టు ఆధారాలు బలంగానే ఉన్నాయి. ఆక్రమణదారులు, నవాబులు, చక్రవర్తుల ఆస్థాన రచయితలు, కవుల రచనల నుంచి ఈ ఆధారాలు తీసుకోబడ్డాయి కనుక సదరు దేవాలయాలు తమ ముందు కూల్చివేయబడ్డాన్ని నాటి కవులు, రచయితలు చూసే ఉంటారు. మొఘల కాలం నాటి పత్రాలు అదే చక్రవర్తుల ఆస్థాన రచయితలు కాబట్టి వాటి ప్రామాణికతపై ఎటువంటి సందేహం కూడా ఉండదు. దీనికి తోడు భారత పురావస్తు శాఖ ఉండనే ఉంది. ఆధారాలు నిగ్గు తేల్చి రిపోర్ట్లిస్తుంది. ఈ టెంపుల్ రన్ ఎంతవరకు కొనసాగుతుంది అనే అంశంలో ఒక్కొక్కరిది ఒక్కో భావన.
ఏదైనా చట్టం పరిధిలోనే జరగాలి, న్యాయం కూడా దాన్నే అనుమతించాలి. ఇన్ని దశలను 3 ఆలయాల నినాదంతో మరిన్ని చేరే అవకాశం ఉంటుందా? నిజానికి అలాంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయా? జ్ఞానవాపి మసీదు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉంది. అలాగే మధుర మసీదు కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉంది. ఇలాంటి ప్రదేశాలు చరిత్రను తవ్వి చూస్తే భారతదేశ వ్యాప్తంగా చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మరిన్ని వివాదాలను సృష్టిస్తాయా, లేదంటే హిందూవాదులు చెబుతున్నట్లు 3 దేవాలయాలతో ఆగుతాయా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మిగిలిన దేవాలయాలు ఏవి అయోధ్య లాంటి పరిస్థితులు ఉన్న ప్రదేశాలు కాదన్నది మాత్రం నిజం. ఎందుకంటే అయోధ్య హుయ్ హమారీ, అబ్కాసీ మధురాకి బారీ అనే నినాదాన్ని గతేడాది డిసెంబర్ 1న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య ట్వీట్ చేశారు. అదే రోజున మధురాలోని షాహీ ఈద్గా మసీదులో కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తన పిలుపును అఖిల భారత హిందూ మహాసభ సైలెంట్ గా ఉపసంహరించుకుంది. ఈ ట్వీట్ ఊహించనంత సంచలనాన్ని కూడా సృష్టించలేదు. మహాసభ నిర్ణయం చిన్న ప్రతిస్పందనను కూడా రేకెత్తించలేదు. దీన్ని బట్టి ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది, మధుర దేవాలయం విముక్తి ప్రజల మద్దతు పొందడంలో కొంత విఫలమైందనే సంకేతాలు ఉన్నాయి. అందుకే మహాసభ తన చర్యను ఉపసంహరించుకుందనే అభిప్రాయాలు వచ్చాయి. నిజానికి అయోధ్య అయినా కాశీ అయినా కోర్టు తీర్పుల తర్వాత ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోలేదు. ప్రజల్లో మార్పు స్పష్టంగానే కనిపిస్తోంది. అందరూ సామరస్యంగా జీవించాలనుకుంటున్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ప్రజా సమస్యలు, ముఖ్యంగా సామాన్యుల బతుకు సమస్యలు మరింత అధికమవుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. వీటి ముందు మధుర, కాశీ సమస్యలు పెద్దగా కనిపించట్లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ 2 పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వివాదాలు కోర్టులో ఉన్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంతకాలం పడుతుందో తేలాల్సి ఉంది. మరోవైపు కాశీ విశ్వనాథ్ ఆలయం ఇప్పటికే కొత్త వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది కాబట్టి జ్ఞానవాపి మసీదు ఉనికి దానిపై ప్రభావం చూపదనే వాదనలు ఉన్నాయి. దీనితో పాటు మధుర, కాశీ 2 స్వాతంత్ర సమయంలో ఉన్న పుణ్యక్షేత్రాల కోవలో ప్రార్థనా స్థలాల చట్ట పరిధిలోకి వస్తాయి. మధుర, కాశీ విముక్తి కోసం ప్రచారం మరింత జోరు అందుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే సామాజికంగా, రాజకీయంగా అది అంత తేలికైన పని కాదు.